ఈనాడు చెప్పబోయే అంశాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిందే. వసంత పంచమి రాబోతుంది. వసంత పంచమి నాడు చిన్న ఆచరణతో జ్ఞానానికి బుద్ధికి అధిదేవత అయిన సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందడం ఎలా? కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి చిన్న ఆచరణతో వసంత పంచమి నాడు ఎలా ఆచరించాలి అనే అంశాన్ని అందరికీ తెలియజేయబోతున్నాను. ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తవారైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తద్వారా మంచి విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక పరంగా, శాస్త్రీయ పరంగా అందరూ కూడా తెలుసుకునే అవకాశం. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు. ఇంకేమైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్లో అందరూ తెలపండి, దానికి నేను సమాధానం ఇస్తాను. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. వసంత పంచమి నాడు చిన్న ఆచరణతో సరస్వతి అనుగ్రహం పొందడం ఎలా? అసలు వసంత పంచమి అంటే ఏమిటి? దీనిని 3 నామాలతో పిలుస్తారు. ఈ వసంత పంచమి నాడే దేవతలు, దానవులు సముద్రమదనం చేస్తున్న సమయంలో లక్ష్మీ అమ్మవారు అవతరించారు. దీనినే శ్రీ పంచమి అంటారు. అదేవిధంగా దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని, దీపావళి నాడు లక్ష్మీదేవిని, అలాగే ఈ మాఘమాసము శుక్లపక్షము 5వ రోజు వచ్చే ఈ వసంత పంచమిని సరస్వతి అమ్మవారిని ఆరాధించే ప్రత్యేక సందర్భం. కావున ప్రతి ఒక్కరు కూడా